మేడ్చల్ జిల్లాలో భూభారతి సమ్మిట్ కు ఫిర్యాదులు భారీగా వచ్చాయి. గతంలో ధరణి పోర్టల్తో భూముల సమస్యలు ఎదుర్కొన్నామని స్థానిక రైతులు వాపోయారు. 1000 ఎకరాల భూములు అవకతవకలు జరిగాయని ఆరోపించారు రైతులు. 1991లో బొమ్మరాజుపేట సర్వే నంబర్ 363, 367, 369, 370 సర్వే నంబర్లో 5 ఎకరాల భూమిని కొనుక్కున్నామని రైతు రమణారెడ్డి అన్నారు. అందులో ఎకరం రింగ్ రోడ్డుకు పోయిందని, ధరణిలో ఉన్న లూప్ హోల్స్ కారణంగా తమ భూముల రికార్డుల్ని మార్చే ప్రయత్నం చేశారని తెలిపారు. ఇలా 1000 ఎకరాల భూములు అవకతవకలు జరిగాయని, ధరణితో నాకు అన్యాయం జరిగిందని, ఇప్పుడు రేవంత్ సర్కార్ తెచ్చిన భూభారతిలో మాకు న్యాయం చేయాలని తెలిపారు. న్యాయం జరుగుతుందన్న నమ్మకం తమకుందన్నారు రైతు రమణారెడ్డి. నేను 1991లో 5 ఎకరాల భూమి కొనుక్కున్నాను. 363 సర్వే నెంబరు, 367, 369, 370 5 ఎకరాల భూమి కొనుక్కొని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వ్యవసాయం చేస్తున్నాను. అప్పుడు ద్రాక్ష తోట డెవలప్ చేసి ద్రాక్ష రైతుగా 2001 వరకు ద్రాక్ష పండించుకుంటా ఉన్నాం. సో 2001 తర్వాత రింగ్ రోడ్ వచ్చింది. రింగ్ రోడ్లో నాకు ఎకరం ల్యాండ్ కూడా పోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాకు ఎలాంటి కోర్టు కేసులు లేవు. ఇప్పటి వరకు కూడా నన్ను ఎక్కడ కూడా ఏ పార్టీ కూడా ఏ కోర్టు కేసులలో కూడా నేను పార్టీ కాదు, నన్ను ఎక్కడ కూడా చేయలేదు. సో దానివల్ల ఏమైందంటే ధరణిలో ఉన్న లూప్ హోల్స్ వల్ల కలెక్టర్ గారికి ఉన్న పవర్స్ యూజ్ చేసుకొని మొత్తం 1050 ఎకరాలు మేము ఎవరిదో మాది 1965లో కొనుక్కుని మేము అమ్ముకోలేదని చెప్పి మా మీద దౌర్జన్యంగా అప్లికేషన్స్ పెడితే ఆ అప్లికేషన్స్ని అప్రూవ్ చేసి రాత్రికి రాత్రి మా ల్యాండ్స్ను వాళ్ళ పేర్లు చేయడానికి రెడీ అయిపోయినారు. ఎందుకంటే ఇప్పుడు నేను 1990 నుంచి అంటే ఇప్పటి వరకు 34 ఇయర్స్ అవుతుంది నా రికార్డు ఉంది. మొత్తం ఇదంతా రికార్డు మొత్తం బుక్ ఉంది నా దగ్గర, మొత్తం చూపిస్తాను. అంతా వాళ్ళ దగ్గర ఉన్న రికార్డే, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉన్న రికార్డే. సో నేను మొత్తం కూడాను ఇప్పుడు ఈరోజు ధరణి వచ్చే ముందు కూడా ధరణి నుంచి ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి ధరణిలో వాళ్ళు ఇంత అన్యాయం చేశారు. ఎప్పుడైతే తెలంగాణ గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ పోయి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ధరణిని బంగాళాఖాతంలో కలుపుతానన్నప్పుడు మేమైతే చాలా సంతోషపడ్డాము. ఈరోజు అది ఆచరణలోకి వచ్చింది. ఈరోజు గ్రామ ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చారు కాబట్టి వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్స్ టు చీఫ్ మినిస్టర్ గారు. ఇష్యూ అంతా తెలుసు కాబట్టి జాగ్రత్తగా దీన్ని చూసి మాకు అన్యాయం చేయకుండా భూమాతలో మా ల్యాండ్ మాకు ట్రాన్సాక్షన్ ఫ్రీ పెట్టాలని చెప్పి మేము కోరుకుంటున్నాం.